హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఎక్స్ ఛానల్. సో ఈరోజు మనం వచ్చేసి బర్డన్ ఆఫ్ ప్రూఫ్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది మనకు ఎవిడెన్స్ లాలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో మనకు కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ అనమాట. ఐదర్ మనకు షార్ట్ ఆన్సర్లన్నా లాంగ్ ఆన్సర్లన్నా కంపల్సరీ వస్తుంది అనమాట. సో మన ఏం ఏంటంటే ఎవరైతే ఎల్ఎల్బికి ప్రిపేర్ అవుతారో వాళ్ళకు సింప్లిఫైడ్గా మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్లు ఇచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం అనమాట. సో అలాగే మా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటే ఏంటంటే ఏదైతే ప్రూఫ్లు ఉంటాయి కదండి, మనం ఒకరి మీద అలిగేషన్ చేసినప్పుడు ఏదైనా ప్రూఫ్ ఉంటుంది కదా, అది ఎవరి మీద ఉంటుంది, ఎవరు ప్రూవ్ చేయాలనేది అనమాట ఇది అనమాట. సో మనము కోర్టులో మనం ఇది చెప్పేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం ఒక అలిగేషన్ చేసినాం అనుకోండి, ఒక అతను ఇది మర్డర్ చేసిండంటే అది మన మీద బాధ్యత ఉంటుంది అనమాట. ఆ విధంగా అతను ఏ విధంగా మర్డర్ చేసిండు అనేది ప్రూవ్ చేయాలనేది మన మీద ఉంటుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకు 2 ఉంటాయన్నమాట. 2 టైప్స్ ఆఫ్ బర్డెన్ ఆఫ్ ఉంటాయన్నమాట. ఒకటొచ్చేసి లీగల్ బర్డెన్, ఇంకోటి ఏందంటే ఎవిడెన్షియల్ బర్డెన్. లీగల్ బర్డెన్ అనేది ఏందంటే మనకు మనకు కోర్ట్ స్టాండర్డ్స్ ప్రకారం మనం ప్రూవ్ చేయవలసి వస్తదన్నమాట. ఇదే అన్నమాట. ఓకే. పర్సెసివ్ బర్డెన్ అంటారన్నమాట. ఎవిడెన్షియల్ బర్డెన్ అంటే మనకు ప్రతిదీ ఏందంటే మనకు ఒక ప్రూఫ్ చూపించేసి మనము బర్డెన్ అనేది చూపిస్తామన్నమాట. ఓకే. సో దీనికి బేసిక్ రూల్ ఏంటంటే, ఇప్పుడు ఇఫ్ యూ సే సంథింగ్ యూ మస్ట్ ప్రూవ్ ఇట్. నువ్వు ఏదైనా చెప్పినప్పుడు దాన్ని నువ్వు ప్రూవ్ చేయాలన్నమాట. ఊకేనే చెప్పొద్దు. ఇప్పుడు అతను మర్డర్ చేసిండంటే అతను ఊకేనే చెప్పే అవసరం లేదనమాట. అతను మర్డర్ చేసిండంటే అతను ఏ విధంగా మర్డర్ చేసిండు, నీకు దానికి తగ్గట్టు సాక్ష్యాలు అనేది మనం చూపియాలన్నమాట. సపోజ్ నా దగ్గర ఒక అతను 1,00,000 తీసుకున్నట్టని చెప్తా. 1,00,000 తీసుకున్నానని కోర్టు నమ్మదు కదా. నా దగ్గర 1,00,000 తీసుకున్నట్లు నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా, ఎనీ డాక్యుమెంట్ ఉందా, లేకుంటే ఏమైనా చెక్కులు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా అనేది చూపించాలన్నమాట. అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం చూపించలేకపోతే మనం తీసుకున్నట్లు కోర్టు ఎట్లా నమ్ముతుంది? సో కోర్టు అనేది ఏంటంటే కంపల్సరీ ఏదైనా సరే ఎవిడెన్స్ ద్వారానే నమ్ముతుంది అనమాట. అది. సో జనరల్ రూల్స్ అబౌట్ బర్డన్ ఆఫ్ ప్రూఫ్. సో మామూలుగా కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఏ విధంగా ఉంటుంది అనేది మొత్తం వచ్చేసి మనకు సెక్షన్ 104, 101 నుంచి 114 వరకు ఉంటుంది అనమాట. ఇది ఎవిడెన్స్ లాలో 1872 యాక్ట్లో 101 టు 114 బర్డన్. సో ఫస్ట్ ఏంటంటే ది పర్సన్ హూ మేక్స్ ద క్లైమ్ మస్ట్ ప్రూవ్ ఇట్. ఎవరైతే క్లైమ్ చేస్తారో వాళ్ళు కంపల్సరీ ప్రూవ్ చేయాలి అన్నట్లు అనమాట. ఓకే. ఇఫ్ నో ప్రూఫ్ యూ లాస్. సో మనం చూపించకపోతే అవతని వ్యక్తిని మనం కోర్టు నమ్మదనమాట. ఎందుకంటే మనం ఏదైనా అలిగేషన్ చేసినప్పుడు మనం కంపల్సరీగా ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయకపోతే కోర్టు ముంగల నిలబడదు, అతన్ని దోషి కింద చేయదనమాట. అది. సో సెకండ్ వన్ ఏంటంటే, ఇఫ్ నో వన్ గివ్స్ ఎనీ ఎవిడెన్స్ ది పర్సన్ హూ వుడ్ లూజ్ హ్యాస్ ద బర్డన్. అంటే ఇప్పుడు మనము ఒకరి మీద అలిగేషన్ చేస్తున్నాం. సపోజ్ ఇతను మర్డర్ చేసిండు అంటే మనం చెప్తున్నాం. మర్డర్ సంబంధించిన మనం సాక్ష్యాలు ఏమీ చేయకపోతే అతను మర్డర్ చేసినట్లు కాదు అన్నమాట. ఓకే. సాక్ష్యాలు ఎవరు ఇవ్వకపోయినా ఆ కేసు అనేది నిలవదు, అతను నిర్దోషి కిందకే వస్తాడనమాట. సపోజ్ నా దగ్గర ఒక 1,00,000 తీసుకున్నాను అనమాట. నా దగ్గర ఏమీ ఎవిడెన్స్ లేవు, 1,00,000 తీసుకున్నా అంటే అట్లా నమ్మదనమాట. సో మనం ఏదైనా ప్రూఫ్లు చూపించాలి. ప్రూఫ్లు చూపించకపోతే అది కోర్టు చెల్లదనమాట. కోర్టు దగ్గర చెల్లదు. మనం చేసిన అలిగేషన్స్ అనేవి చెల్లవు, అతనికి ఏమి శిక్ష పడదు, అతను నిర్దోషి కిందనే ఉంటాడు. ఇది అనమాట. ఇంకోటి ఏంటంటే థర్డ్ వన్ ఏంటంటే ది బర్డన్ కెన్ బి షిఫ్టెడ్ డ్యూరింగ్ ద కేస్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సపోజ్ నేను ఒకరి మీద అలిగేషన్ ఇస్తున్నా, ఇతని మర్డర్ చేసిండు అంటని. సో నేనేం చేస్తున్నా అంటే దానికి తగ్గట్టు ఒక ప్రూఫ్ ఇట చూపిస్తున్నా అనమాట. అతను మర్డర్ చేయముందు ఆ రూమ్ లోకి ఇతను వెళ్ళిన వీడియో అనేది నేను చూపిస్తున్నాను అనమాట. ఒక కత్తి ద్వారా ఏదో పట్టుకొని వెళ్ళిండంటని. సో దాని తర్వాత ఏమవుతుందంటే ఆ బర్డన్ అనేది ఏంటంటే అవతల వ్యక్తి మీద, ఎవరి మీద అయితే మనం అలిగేషన్ ఇస్తున్నామో అవతల వ్యక్తి పైకి వెళ్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే అతను ప్రూవ్ చేసుకోవాలి, అతను ఎందుకు ఆ రూమ్ లోకి వెళ్ళిండు, ఆ వీడియో కరెక్టే కాదా, అతను వెళ్తే అతను కత్తి పట్టుకొని ఎందుకు వెళ్ళిండు, ఇవన్నీ ఏంటంటే అతను ఎవరైతే అక్యూజ్ ఉంటారో వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది అనమాట. సో మనం మనం ఫస్ట్ పాయింట్ ప్రూవ్ చేసిన తర్వాత అతని రెస్పాన్సిబిలిటీ ఏంటంటే బర్డన్ అనేది అక్కడ షిఫ్ట్ అవుతుంది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రూవ్ చేసుకునాలి, ఇది ఏ విధంగా వాళ్ళు డిఫెండెంట్ చేసుకున్నారనమాట. ఇది ఏ విధంగా జరుగుతుంది అనేది చేసుకున్నాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినట్లయితే బి బారోడ్ 1,00,000. ఓకే. ఏం చెప్తుండో బి నా దగ్గర 1,00,000 తీసుకుండు అంటే చెప్తుండే అనమాట. దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ ఇట తీసుకుండు. అప్పుడు ఏంటంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ బి మీదకి వెళ్తుంది అనమాట. సో ఇన్ కేసు 1,00,000 తీసుకుంటే నేను ఆల్రెడీ పే చేసిన,
లేకుంటే నేను తీసుకోలేదు, ఇది నా సిగ్నేచర్ కాదు అనేది ఏంటంటే బి పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. బడన్ అనేది ఏ నుంచి బికు షిఫ్ట్ అవుతుంది. ఇది మనకు ఫోర్త్ పాయింట్ వచ్చేసి అక్యూజ్డ్ మస్ట్ ప్రూవ్ లీగల్ ఎక్సెప్షన్స్. అంటే సపోజ్ నేను ఒక అతని మీద ఇతను మర్డర్ చేసిండు అంటే చెప్పినాను. అతను ఏంటంటే క్లియర్గా ఎవిడెన్స్ ఉంది మర్డర్ చేసిండు అంటే. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే లేదు నాకు ఒక మెంటల్గా ఇల్లు ఉన్నా సార్ నేనేం చేసిండో నాకు తెలియదు అంటని చెప్తారు. లేకుంటే నేను ఫుల్ డ్రింకుల్లో నేనేం చేసిండో నాకు తెలియదు అంటారు. కొందరు ఏమంటారంటే లేదు నేను కార్ సడన్ గా డ్రైవర్ చేస్తున్నా, అది సడన్ గా జరిగిపోయింది యాక్సిడెంట్, ఇది మర్డర్ కాదు అంటారు. కొందరు ఏం చేస్తారంటే నేను సడన్ ప్రొవొకేషన్ కింద చేసిన, నాకు ఆ టైంలో నాకేం గుర్తుకులేదు. ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే అప్పుడు ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్ ఉంటారో అతను ప్రూవ్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ అనమాట. అదే అనమాట మనం ఏదైనా ఎక్సెప్షన్స్ మనం అడిగినప్పుడు అతను ప్రూవ్ చేసుకోవాలన్నమాట. అది ఏ టైంలో ఇట్లా జరిగింది అనేది అతను ప్రూవ్ చేసుకోవాలి. అది బర్డెన్ అనేది ఏంటంటే అక్యూజ్డ్ పైన ఉంటుంది. ఇంకోటి ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఇఫ్ సంథింగ్ ఈజ్ ఓన్లీ నోన్ టు ఏ వన్ పర్సన్. సపోజ్ ఒక రూమ్ లో మర్డర్ జరిగింది, దాంట్లో ఒకటే పర్సన్ ఉంటారనమాట. ఆ పర్సన్ చూసిండ్రు, ఇంకెవ్వరు చూడలేరు. ఆ టైంలో ఏంటంటే మనకు వేరే ఆప్షన్ లేదనమాట. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ప్రూవ్ చేయాలన్నమాట. ఏ విధంగా జరిగింది ఏంటి అనేది ఆ సింగిల్ పర్సన్ కి తెలుస్తుంది కాబట్టి ఆ సింగిల్ పర్సనే చూపించాలి. అది ఇది ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి. ఇంకోటి ఏంటంటే సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఇన్ సివిల్ కేసెస్ ది ప్లెంటిఫ్ యూజువల్లీ హ్యాస్ ద బర్డన్. సివిల్ కాంట్రాక్ట్ సివిల్ కేసెస్లో ఏమవుతుందంటే ఎవరైతే కేసు ఇచ్చారో వాళ్ళ మీదనే ఉంటుంది అనమాట బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది. ఇది సెవెంత్ వచ్చేసి ఇన్ క్రిమినల్ కేసెస్ ది ప్రాసిక్యూషన్ ఆల్వేస్ హాస్ ద బర్డన్. సో క్రిమినల్ కేసులు ఏంది, ఎవరైతే కేసు వేసారో వాళ్ళ తరపున లాయర్ ఉంటారు కదా, అతను ప్రూవ్ చేయాలన్నమాట. ఫస్ట్ సపోజ్ ఒక పోలీసు అలిగేషన్ చేసిండు, ఇతను దొంగతనం చేసిండు అంటే చెప్పిండు, పోలీసు ప్రూవ్ చేయాలన్నమాట. ఏ విధంగా దొంగతనం చేసిండో దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఇవన్నీ అనేది చేయాలన్నమాట. ఇప్పుడు ఏదో నార్మల్ గా దొంగతనం చేసిండు ఇతను పోయిండంటే కాదు. సో బియాండ్ ద రీజనబుల్ డౌట్ అంటే మనకు క్రిమినల్ కేసులు ఏంటంటే మనం ఓన్లీ కొన్ని సాక్ష్యాలు ఇస్తే సరిపో అనమాట. దానికి తగ్గట్టు ప్రాపర్ గా సాక్ష్యాలు ఇవ్వాలి, అప్పుడే కోర్టు అనేది నమ్ముతుంది. అంతేగాని ఇతను రూమ్ లోకి వెళ్ళిండు ఇతను చేసిండు అంటే నమ్మదనమాట. దానికి సంబంధించింది సపోజ్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత అతను చేసిండు ఉండొచ్చు, తర్వాత అతను పట్టుబడినప్పుడు అతన్ని మనము రీక్రియేషన్ చేసినప్పుడు పలానా చోట వస్తువులు దాచిండు, అవి అతను చెప్పడం వల్ల మనం అక్కడికి వెళ్ళేసి మనం రికవర్ చేసుకున్నాము. ఇట్లా స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఉండాలన్నమాట. సో మనకు బియాండ్ ద రీజనబుల్ డౌట్ అనేది మనకు ఉండాలన్నమాట. అప్పుడే మనము నమ్మియొచ్చు అనమాట కోర్టుని. ది అక్యూజ్డ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. అంటే అక్యూజ్డ్ అనేటోడు ఏంటంటే ఎవరి మీద అయితే మనం అలిగేషన్ చేస్తామో మనము వాళ్ళకి కరెక్ట్ సాక్ష్యాలు ఇస్తేనే ఓకే, లేకపోతే అప్పటి వరకు ఇన్నోసెంట్ కిందనే ఉంటాడు అనమాట. ఇది సెవెంత్ పాయింట్. ఎయిత్ పాయింట్ వచ్చేసి ది లా సమ్ టైమ్స్ పర్జ్యూమ్స్ ఫ్యాక్ట్స్ టు బి ట్రూ. కొన్నిసార్లు ఏమవుతుందంటే లా అనేది కొన్నిసార్లు నమ్మేస్తుంది అనమాట. సపోజ్ ఈ కేసులో వచ్చేసి ఏమవుతుందంటే ఏ మ్యారీడ్ ఉమెన్ డైస్ బై సూసైడ్ విత్ ఇన్ 7 years of marriage అండ్ షీ ట్రీటెడ్ బ్యాడ్లీ బై ద హస్బెండ్. ఎవరైతే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు 7 years ముందు చనిపోతారో అమ్మాయి వాళ్ళు, అప్పుడు ఏమవుతుందంటే బర్డన్ అనేది ఆల్వేస్ ఎవరి పైన ఉంటుంది, ఎవరైతే ఫ్యామిలీ ఉంటారు కదా వాళ్ళ హస్బెండ్ ఫ్యామిలీ ఉంటుంది కదా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. బర్డన్ అనేది ఆటోమేటిక్ గా వాళ్ళ మీద షిఫ్ట్ అయి ఉంటుంది. ఈమె ఎందుకు చనిపోయింది అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే న్యూలీ మ్యారీడ్ 7 years వరకు ఉన్నప్పుడు ఏంటంటే అది ఓన్లీ ఈ హస్బెండ్ ఫ్యామిలీ మీదకి వస్తుంది కాబట్టి లీగల్గా ఏంటంటే కోర్టు అనేది వాళ్ళు చంపిరంటని అనుకుంటారు కాబట్టి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలన్నమాట ఈ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది అనేది. అది ఓకే. సో కేస్ లాస్కి వచ్చేసి మనము డిఫరెంట్ కేస్ లాస్ చూస్తాం మనం, ఎందుకంటే ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క కేస్ లా చూస్తాము. ఇక్కడ వచ్చేసి స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ కృష్ణ గోపాల్. ఇదేంటంటే కృష్ణ గోపాల్ వాజ్ అక్యూజ్డ్ విత్ ద మర్డర్. అతను మర్డర్ చేసిండని చెప్తారనమాట. కాకపోతే ఏంటంటే దెర్ వాజ్ నో ఐ విట్నెస్, దానికి సంబంధించిన ఐ విట్నెస్ ఎవరు లేరు. సో ఐడెంటిఫై చేయడానికి ఈ ట్రయల్ కోర్ట్ ఏం చేస్తుందంటే ఎవిడెన్స్ లేదు కాబట్టి అతన్ని నిర్దోషి కింద పెడతారు అనమాట. దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే లేదు, ఇప్పుడు వాళ్ళకి ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో వాళ్ళు ప్రూవ్ చేసినాయో అవి సరిపోతాయి,
అంటని హైకోర్టు ఏంటంటే శిక్ష విధిస్తుంది. దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తారనమాట. సో దీన్ని ఇక్కడ ఏమంటారు అంటే, వాస్ ద ప్రాసిక్యూషన్ ఏబుల్ టు ప్రూవ్ ద గిల్ట్ ఆఫ్ ద అక్యూజ్డ్ బియాండ్ ద రీజనబుల్ డౌట్. అంటే మనం ఈవెన్ క్లియర్గా ఐ విట్నెస్ లేకపోయినా కూడా మనం ఏవేవైతే సాక్ష్యాలు స్ట్రాంగ్గా మనము ప్రొడ్యూస్ చేసినామో దానివల్ల మనం గిల్ట్ కింద ప్రూవ్ చేయొచ్చా అనేది అనమాట. అప్పుడు ఏంటంటే ది సుప్రీం కోర్ట్ హెల్డ్ దాట్ ఇన్ ఏ క్రిమినల్ కేస్ ది బర్డన్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద ప్రాసిక్యూషన్. సో క్రిమినల్ కేసులు ఏంది, ఫస్ట్ ప్రాసిక్యూషన్ ఎవరైతే అలిగేట్ చేస్తారో వాళ్ళ మీదనే ఉంటుంది అనమాట. ఓకే, ఏదో బియాండ్ రీజనబుల్ డౌట్ తోని వాళ్ళు ప్రూవ్ చేసేది వాళ్ళ మీద బర్డన్ ఉంటుంది అనమాట. హౌవర్ అబ్సల్యూట్ ప్రూఫ్ ఈస్ నాట్ నెసరీ. అంటే మొత్తం కంప్లీట్ ఇప్పుడు అతను కూర్చుతున్నప్పుడు చూసే అబ్సల్యూట్ అనమాట. అటువంటి ప్రూఫ్ అనేది అవసరం లేదు. ఎందుకంటే ప్రతిసారి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరూ 100% చూడారు కదా, అంత అవసరం లేదంటుంది. కాకపోతే మనకు ఎవిడెన్స్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అనేది మనకు చాలా స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు అది వస్తుంది అనమాట. మనకు అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనము సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు మనము కోర్టు అనేది నమ్ముతుంది అనేది ఇది అనమాట. సో ఇక్కడ ఏంది, బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఏంటంటే ప్రాసిక్యూషన్ మీద ఉంది. మనము బియాండ్ ద రీజనబుల్ మనకు ఏమన్నా ప్రూఫ్స్ ఇచ్చినప్పుడు అది కోర్టు అనేది నమ్ముతుంది అనేది ఇది అనమాట. ఇది మంచి కేసులా, మనకు చాలా మంచి కేసులా అనమాట. ఇంకోటి శంభునాథ్ మిశ్రా వర్సెస్ స్టేట్ ఆఫ్ అజ్మీర్ అంటే ఉందన్నమాట ఈ కేసులో. శంభునాథ్ వాజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఇతను ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ, జీప్ నడిపిస్తుంటాడు. కాకపోతే ఏంటంటే హీ వాజ్ క్యారింగ్ అన్ఆథరైజ్ పర్సన్స్. జీప్లో ఏంటంటే వాళ్ళకి సంబంధించిన వేరే వాళ్ళని, పర్సనల్ వాళ్ళని తీసుకుపోతుంటాడు. అప్పుడు ఏంటంటే ఈ వెహికల్ అనేది వాళ్ళు పట్టేసి వాళ్ళు పెడతారనమాట. ఇది అన్లాఫుల్గా యూజ్ చేస్తుండే, ఇది కరెక్ట్ యూజ్ చేయట్లేదంటని. ఇక్కడ ఏంటంటే can the accused shift blame by saying he didn't know the passengers were unauthorized? సో అక్యూజ్డ్ ఏమంటుండో, నాకు తెలియదు వీళ్ళు ఆథరైజ్డ్ అంటనే తీసుకెళ్తున్నా, కాకపోతే వీళ్ళు అన్ఆథరైజ్డ్ అంటని మనకు తెలియదు అంటని అంటున్నాను. అప్పుడు బర్డన్ అనేది ఎవరి దగ్గర ఉంటుంది అనమాట. ది సుప్రీం కోర్ట్ ఎక్స్ప్లెయిన్ దట్ నార్మల్లీ ది ప్రాసిక్యూషన్ మస్ట్ ప్రూవ్ ద అఫెన్స్. జనరల్గా ఏంటంటే సుప్రీం కోర్ట్ ఏం చెప్తుంది, మనం ఎలిగేషన్ చేసినప్పుడు మనం ప్రూవ్ చేయాలన్నమాట. కాకపోతే ఏంటంటే ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్ ఉంటారో వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ తీసుకుంటారో, ఇతను ఏమంటుండు, అక్కడ ఉన్న పర్సన్స్ మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకున్నా, కాకపోతే వేరే పర్సన్ అంటే నేను అనుకోలేను అన్నప్పుడు స్పెషల్ డిఫెన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే బర్డన్ అనేది అతని మీదకి వెళ్ళిపోయింది అనమాట. సో శంభునాథ్ మీదకి వెళ్ళిపోయింది అనమాట. సో అతను ప్రూవ్ చేయాలన్నమాట ఈ పర్సన్స్ కరెక్ట్ పర్సన్సా కాదు అనేది. సో ఇట్లా బర్డన్ అనేది షిఫ్ట్ అవుతుంది అనమాట. సో ఇది కేసులా, ఇది కూడా ఇంపార్టెంట్ కేసులా. సో థర్డ్ వన్ వచ్చేసి గోపాల్ కృష్ణన్జీ ఖేతర్ వర్సెస్ మహమ్మద్ హజీ అనమాట, హజీ లతీఫ్. ఇదేంటంటే ఒక సివిల్ డిస్ప్యూట్ ఉంటుంది. సివిల్ డిస్ప్యూట్లో ఏంటంటే ఇద్దరు ప్రాపర్టీ నాదంటే నాది అంటారు. ఒకరు ఏమంటారు అంటే ఈ ప్రాపర్టీ నాది అంటారు. ఇంకోరు ఏంటంటే లేదు ఇది మాకు పూర్వీకుల సంబంధించి మాకు ఆస్తి వచ్చిందంటని ఒకరు అంటారు అనమాట. సో ఇక్కడ మీద ఎవరి మీద బర్డన్ ఉంటుంది అనేది ఉంటుంది అనమాట. ఓకే, ది ప్లెంటిఫ్ డిడ్ నాట్ ప్రొడ్యూస్ ఏ కీ డాక్యుమెంట్స్. ఎవరైతే అలిగేషన్ చేస్తారో వాళ్ళు ఏంటంటే డాక్యుమెంట్లు అయితే ఇవ్వలేరు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే కోర్టు ఏం నమ్ముతుందంటే, ఇఫ్ ద పార్టీ ఫెయిల్స్ టు ప్రొడ్యూస్ ఎ డాక్యుమెంట్ ఆర్ ఎవిడెన్స్ విత్ ఇన్ హిస్ పొజిషన్. సో ఎవరైతే పొజిషన్లు ఉన్నా కూడా వాళ్ళు డాక్యుమెంట్ అనేది ప్రూవ్ చేయలేకపోతే ఆల్వేస్ కోర్టు ఏమనుకుంటుంది అంటే ఇది ఇతని ల్యాండ్ కాదు అంటే అనుకుంటాను అనమాట. సో కంపల్సరీ ఏంటంటే మనం ఒకటి నాది అన్నప్పుడు ఏంటంటే మన ఒక ల్యాండ్ నాది అన్నప్పుడు మనము ప్రూఫ్ చూపించే బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది, అది అనమాట. సో ఫోర్త్ కేసులో వచ్చేసి ఇంకోటి షిండే వర్సెస్ మహారాష్ట్ర అంటే ఉంది. సో బాలు వాజ్ చార్జ్డ్ విత్ మర్డర్ ఇస్ వైఫ్. సో ఇతను ఏంటంటే వాళ్ళ వైఫ్ని మర్డర్ చేసిన అంటని ఒకటి కేసు వేస్తారనమాట. సో ఇతను ఏమంటుండంటే, వాళ్ళు ఏమంటుండంటే నేను నా వైఫ్ని నేను చంపాలంటే నేను అనుకోలేదు, కాకపోతే ఏంటంటే సడన్గా ఇన్సిడెంట్ జరిగింది, సడన్ ప్రొవోకేషన్ వల్ల అతన్ని చంపేయడం జరిగింది, అందుకోసమే ఇది మర్డర్ కాదు ఇది కల్పబుల్ హోమిసైడ్ అంటే డిఫెండ్ చేసుకుంటాడు అనమాట. సో వెన్ ద అక్యూజ్డ్ క్లెయిమ్ ఎక్సెప్షన్ అండర్ ఐపీసీ హూ బియర్ ద బర్డన్ ఆఫ్ ప్రూఫ్. అప్పుడు ఇక్కడ కేసులో ఏమవుతుంది, అక్యూజ్డ్ చెప్తుండ అనమాట, నేను
ఇట్లా సడన్ గా జరిగింది, నేను కావాలంటే చంపలేదు, నేను మర్డర్ కాదు, నేను కల్పబుల్ హోమిసైడ్ అన్నప్పుడు ఎవరి మీద ఉంటుంది బర్డన్ ఆఫ్ ప్రూఫ్? అక్యూజ్డ్ మీదనే ఉంటుంది అనమాట. ది సుప్రీం కోర్ట్ క్లాసిఫైడ్ దట్ ది ప్రాసిక్యూషన్ మస్ట్ ఫస్ట్ ప్రూవ్ దట్ ద అక్యూజ్డ్ ఈస్ కమిటెడ్ మర్డర్. ఫస్ట్ ఏంది, ప్రాసిక్యూషన్ అంటాడు కంపల్సరీగా ప్రూవ్ చేయాలన్నమాట ఇతను మర్డర్ చేసిండంటని. సో దాని తర్వాత అక్యూజ్డ్ ఏదైనా ఎక్సెప్షన్ తీసుకుంటే బర్డన్ షిఫ్ట్ టు అక్యూజ్డ్ అనమాట. బర్డన్ ఇతని మీదకి వెళ్ళిపోతాయి. సో ది అక్యూజ్డ్ మస్ట్ ప్రూవ్ ఎక్సెప్షన్ బై ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ. సో దానివల్ల ఎట్లా జరిగింది అనేది, నువ్వు ఎట్లా సడన్ ప్రొవోకేషన్ ఇవన్నీ ఏదైతే ఎక్సెప్షన్ తీసుకుంటావో అతను ఎక్స్ప్లెయిన్ చేసి అతను ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇన్ దిస్ కేస్ ది అక్యూజ్డ్ ఫెయిల్స్ టు ప్రూవ్ ప్రొవోకేషన్, సో కన్విక్టెడ్ ద స్టూడ్. సో ఈ కేసులో ఏమైందంటే అతను ఏదైతే రీజనబుల్ చెప్పిండో, నేను సడన్ గా అయింది ఇట్లా ఇది కల్పబుల్ హోమిసైడ్ అంటే అది ప్రూవ్ చేసుకోలేకపోయిండు, అందుకోసం ఏంటంటే అతనికి కన్విక్టెడ్ అయిండు. సో ఇక్కడ ఎవరైతే ఎక్సెప్షన్ తీసుకుంటారో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలన్నమాట. సో మనకు లాస్ట్ కేసులో వచ్చేసి లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది చాలా ఫేమస్ కేసు. ఇది లిల్లీ థామస్ ఏంటంటే హిందూ మ్యాన్ కన్వర్టెడ్ టు ఇస్లాం. ఓకే, సో ఒక హిందూ పర్సన్ ఇస్లాంలోకి కన్వర్ట్ అవుతాడు అనమాట. ఎందుకు? మ్యారేజ్ చేసుకునికి, మల్టిపుల్ మ్యారేజ్ చేసుకునికి కన్వర్ట్ అవుతాడు. ఓకే, సో అతను ఎగ్జిస్టింగ్ మ్యారేజ్ వైఫ్ ఉంటుంది కదా, ఆమెకు విడాకులు ఇవ్వకుండానే అతను కన్వర్ట్ అయిపోతాడు అనమాట. ముస్లింలో కన్వర్ట్ అయ్యి 4 మ్యారేజెస్ చేసుకోవచ్చు కదా ముస్లింలో. సో దాని ఉద్దేశంతోనే కన్వర్ట్ అయ్యేసి మ్యారేజ్ చేసుకునికే అవుతాడు అనమాట, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకునికే. సో వాళ్ళ వైఫ్ అనేది ఛాలెంజ్ చేస్తుంది అనమాట. ఓకే, హీ ఆర్గ్యూడ్ దట్ ఆఫ్టర్ కన్వర్షన్ హీ కుడ్ లాఫుల్లీ మ్యారీడ్ అగైన్ అండర్ ద ముస్లిం లా. అతను ఏం చెప్తాడంటే, లేదు నేను ఆల్రెడీ కన్వర్ట్ అయిపోయినా, నేను మ్యారేజ్ చేసుకోవచ్చు, ఇది ఓకే అన్నట్లు చెప్తుంటాడు అనమాట. ఇప్పుడు బర్డన్ ఎవరి మీద ఉంటది? ఎవరైతే who must prove like whether the conversion genuine or not. సో ఎవరి మీద ఉంటది కన్వర్షన్ జెన్యూన్ అంటే? ఎవరు కన్వర్ట్ అయ్యారు, ఎవరు క్లైమ్ చేసుకుంటారు? ఈ హస్బెండ్ అన్నట్టు ఆయన క్లైమ్ చేసుకుంటారు కాబట్టి అతని మీదనే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఉంటుంది అనమాట. కన్వర్షన్ మస్ట్ బి జెన్యూన్ ఆర్ నాట్. ఓకే, మిస్యూజ్ రిలీజియన్ లాస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎవరి మీద ఉంటది? ఎవరైతే హస్బెండ్ ఉండో అతను కన్వర్ట్ అయింది కాబట్టి అతను ప్రూవ్ చేసుకోవాలి నేను కరెక్ట్ గానే చేసిన అంటని. సో ఈ విధంగా బర్డన్ ఆఫ్ ప్రూఫ్లు అనేది ఫస్ట్ ఏంటంటే ప్లెంటిఫ్ మీద ఉంటది, తర్వాత ఏంటంటే అక్యూజ్డ్ మీదకి ఒక్కొక్కసారి షిఫ్ట్ అవుతా ఉంటది అనమాట. సో ఇది వచ్చేసి మనకు టోటల్ బర్డన్ ఆఫ్ ప్రూఫ్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు. సో దీనికి సంబంధించిన సెక్షన్లు అనమాట, ఇది ఓవర్ వ్యూ అనమాట. సో ఫైనల్ టేక్ అవే ఏముంది? ఇఫ్ యూ గో టు ద కోర్ట్ అండ్ మేక్ ఎ క్లైమ్ యూ నీడ్ టు ప్రూవ్ ఇట్. నువ్వు కోర్టుకి వెళ్తున్నావు, ఓకే, పలానా వ్యక్తి నా దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నాడు, పలానా వ్యక్తి మర్డర్ చేసి ఉన్నాడు, నువ్వు ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, ఇఫ్ యు ఆర్ ద అక్యూజ్డ్ అండ్ సే ఐఎమ్ నాట్ గిల్టీ బికాస్ ఆఫ్ సో అండ్ సో ఒక రీజన్ తోని ఏదైతే అక్యూజ్డ్ పర్సన్ ఉందో ఎక్సెప్షన్ తీసుకుంటే అక్యూజ్డ్ కంపల్సరీ ప్రూవ్ చేయాలన్నమాట ఎక్సెప్షన్ గురించి అనమాట. సో ఫైనల్ గా ఏంటంటే ది జడ్జ్ డస్ నాట్ బిలీవ్ ద వర్డ్స్, దే విల్ బిలీవ్ ద ఎవిడెన్స్. కోర్టు అనేది ఏంటంటే, జడ్జ్ అనేది ఏంటంటే నీ వర్డ్స్ ని బిలీవ్ చేయదు, ఫైనల్ గా ఏంటంటే నువ్వు ఇచ్చే ప్రూఫ్స్ ని, ఎవిడెన్స్ ని వాళ్ళు బిలీవ్ చేస్తారనమాట. ఇది ఓవరాల్ మనకు బర్డన్ ఆఫ్ ప్రూఫ్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకు. సో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. అలాగే మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి లాకి సంబంధించిన వీడియోస్ అనేది దీంట్లో వస్తుంటాయి అనమాట, మీకు చాలా యూస్ఫుల్ ఉంటాయి. దీనికి సంబంధించిన మెటీరియల్ మనకు డిస్క్రిప్షన్ లో లేకుంటే ఫస్ట్ కామెంట్ లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.